స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు అదే జోష్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కుబేరా సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడు. టైటిల్ కు తగ్గట్టే సినిమా కథ ఉండబోతుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అంతేకాదు, రీసెంట్ గా వచ్చిన నాగ్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తే మరి ధనుష్ రిచ్ మ్యాన్ గా కనిపిస్తారేమో అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ తీరాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇదిలా ఉండగా ధనుష్ ఈ సినిమా కోసం అతిపెద్ద సాహసం చేసినట్టు తెలుస్తోంది. ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా సుమారు 10 గంటల సేపు ధనుష్ ఒక చెత్తకుప్ప పక్కనే గడిపాడని, సరైన ఎమోషన్స్ పలికించడం కోసం కనీసం మాస్క్ కూడా ధరించకుండా ఆ బిచ్చగాడు పాత్ర కోసం ప్రాక్టీస్ చేశాడని తెలుస్తోంది. మామూలుగా చెత్త అంటే చీ అంటారు. అలాంటిది ధనుష్ ఇలా చేయడంపై ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.